మరి ఇప్పుడు ఎవరు తింటున్నట్టు? అదేమంటే కిందోడు తిన్నాడు అన్నారు కూడా, అప్పుడు కూడా కిందోడే తిన్నట్టు కదా. అంతే కదా. అప్పుడు పయ్యోడికి వెళ్ళింది అనుకోండి ప్యాలెస్ కి, ఇప్పుడు వెళ్ళినట్టే కదా బేసిక్ గా. జగన్ పట్టే దాన్ని కంట్రోల్ చేయలేదని జగన్ తిన్నట్టే అన్నాడు అనుకోండి, ఇప్పుడు కంట్రోల్ కాకపోతే ఇప్పుడు తిన్నట్టే కదా. అప్పుడు రేపు పొద్దున ఒక కొత్త సంప్రదాయం వచ్చింది, ఇప్పుడు ఆ అధికారులను అరెస్ట్ అనేది. రేపు పొద్దున ఇప్పుడున్న గనుల అధికారులు వచ్చేవాళ్ళు వదిలిపెడతారా? అదే కదా ఆటోమేటిక్ గా. అంటే ఇందులో పెద్దిరెడ్డి టార్గెట్ లేదంటే జగన్ టార్గెట్ ఎంతవరకు చూడాలి వెంకటరెడ్డికి సంబంధించి అనేది నేను అడిగాను. ఏం లేదు, ఒకటేంటంటే వీళ్ళని ఆ కంగారు పుడితే ఆ కంగారులో వాళ్ళు చెప్పినట్టుగా రాసియడం లేదా వాంగ్మూలం ఇవ్వటం, ఆ ఉద్దేశంతో జరుగుతున్నటువంటి తంతు ఇది. ఎవరి దగ్గర నేర్చుకున్నారు వీళ్ళు? జగన్ దగ్గరే నేర్చుకున్నారు. ఎట్లాగా? అమరావతి కుంభకోణం విషయంలో, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం విషయంలో, అలైన్మెంట్, అమరావతి అలైన్మెంట్ కేసులో ఏం చేశారు వీళ్ళు? అప్పుడున్న అధికారులను పిలిపించి వాళ్ళ చేత స్టేట్మెంట్లు తీసుకున్నారు, గుర్తుందా? ఆ స్టేట్మెంట్ల ఆధారంగానే కదా కేసులు పెట్టినప్పుడు. అధికారుల చేత వాంగ్మూలాలు తీసుకుని, కాకపోతే అధికారుల మీద కేసులు పెట్టాలి అప్పుడు ప్రభుత్వం. అందువల్లనే కేసు కొట్టేయబడింది, లేదా డౌన్ ప్లే అయింది. అది నువ్వు అధికారిని వదిలేసి ఉట్టి ముఖ్యమంత్రి దగ్గరికి ఎట్లా వెళ్తావు అన్నటువంటిదే కదా. కొన్నిట్ల కాంట్రాక్టర్ల మీదకి వెళ్ళారు, లేదా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ సదరు సంస్థ వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేశారు కదా.